అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల ఆగస్టు 22వ తేదీన చివరి శ్రావణ శుక్రవారం వచ్చింది. చివరి శ్రావణ శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి. అయితే ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుని వారు ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవిని పూజించుకోవచ్చు. మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోవాలంటే ఈ చివరి శ్రావణ శుక్రవారం ఎలాంటి విధి విధానాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఆగస్టు 22 చివరి శ్రావణ శుక్రవారం. ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగి వచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు భూమిపై ఉన్న లక్ష్మీదేవి వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి వద్దకు వెళ్ళిపోతుంది. కాబట్టి లక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్ళిపోయే ముందు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారో, అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలను సిరి సంపదలను ప్రసాదించి లక్ష్మీదేవి వైకుంఠానికి వెళ్ళిపోతుందని నమ్మకం. కాబట్టి ఇంతటి విశిష్టతమైన చివరి శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. లక్ష్మీదేవిని సులభంగా సంతోష పెట్టాలంటే ఈ చివరి శ్రావణ శుక్రవారం ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి. కాబట్టి ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఆడవారు లక్ష్మీదేవిలా తయారయ్యి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవిని పూజించే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని జడలో పూలు పెట్టుకొని చేతుల నిండా మట్టి గాజులు వేసుకొని కొత్త వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. శక్తివంతమైన లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు మీ పూజ గదిలో అష్టదళ ముగ్గును వేసుకోండి. అష్టదళ ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. కాబట్టి పూజ గదిలో అష్టదళ ముగ్గును వేసుకుంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఎర్ర గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని ఎర్ర గులాబీ పూలతో అలంకరించి అమ్మవారిని పూజిస్తే సకల కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. శ్రావణ శుక్రవారం పూజలో తప్పనిసరిగా ఒక చిన్న రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించే ఆడవారు ఎరుపు రంగు చీరను కానీ ఆకుపచ్చ రంగు చీరను కానీ కట్టుకోవాలి. ఇక లక్ష్మీదేవి చిత్రపటం ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు. అదేవిధంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇక నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కుతాయి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అయితే విశేషంగా ఈ శ్రావణ శుక్రవారం తమలపాకు పైన దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే తమలపాకులో లక్ష్మీదేవి, సరస్వతీదేవి అలాగే పార్వతీదేవి నివసిస్తారని నమ్మకం. కాబట్టి తమలపాకు పైన దీపారాధన చేస్తే సకల సౌభాగ్యాలు వరిస్తాయని నమ్మకం. ఇక అమ్మవారికి తప్పనిసరిగా తాంబూలాన్ని సమర్పించాలి. తమలపాకు పైన 2 అరటిపండ్లు, 2 వక్కలు అలాగే దక్షిణ పెట్టి అమ్మవారికి తాంబూలంగా సమర్పించండి. ఇక ఈ చివరి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి. ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభప్రదం. అలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. కాబట్టి మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి. అదేవిధంగా అరటి పండ్లు, దానిమ్మ పండ్లు ఇలా ఏవైనా సరే అమ్మవారికి నివేదించవచ్చు. ఇక మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు 11 రూపాయి బిళ్ళలను పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ 11 రూపాయి బిళ్ళలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇక కనకదార స్తోత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి. శ్రావణ శుక్రవారం కనకదార స్తోత్రాన్ని చదివితే ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. అంతటి శక్తి కనకదార స్తోత్రానికి ఉంటుంది. కనకదార స్తోత్రాన్ని చదవలేని వారు ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి. చివరగా లక్ష్మీదేవికి మంగళహారతిని సమర్పించండి. లక్ష్మీదేవికి హారతి సమర్పించేటప్పుడు కర్పూరం పైన ఒక యాలుక్కాయను పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి.
ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. చివరగా 3 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను వేసుకొని లక్ష్మీదేవికి మనసారా నమస్కారం చేసుకొని మీ పూజను ముగించుకోవచ్చు. ఈ శ్రావణ శుక్రవారం మీకు వీలు కుదిరితే 3 ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోండి. లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో కానీ గంధంతో కానీ ఒక స్వస్తిక్ గుర్తును వేసుకోండి. శ్రావణ శుక్రవారం స్వస్తిక్ గుర్తును వేసుకుంటే ఇక మీ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది. 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది. ఎక్కడైతే సుగంధ పరిమళాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోండి. మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. మీ జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తాయి. ఇక ఈ చివరి శ్రావణ శుక్రవారం ఏది చేసినా చేయకపోయినా తులసి మొక్కను తప్పనిసరిగా పూజించాలి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కపై పసుపు కుంకుమలు వేసి తులసి కోటకు 5 ప్రదక్షిణాలు చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసొస్తుంది. ఇక మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి. దద్దోజనాన్ని తయారు చేసి దేవాలయంలో అమ్మవారికి నివేదించి అక్కడున్న భక్తులకు ప్రసాదంగా ఆ దద్దోజనాన్ని పంచిపెట్టండి. ఇక అమ్మవారి ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. అదేవిధంగా ఈ చివరి శ్రావణ శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. శ్రావణ శుక్రవారం ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. రావి చెట్టులో విష్ణుమూర్తి నివసిస్తాడు. కాబట్టి ఈ చివరి శ్రావణ శుక్రవారం ఒక రావి ఆకుని తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విధంగా ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.